హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు. కుంభకోణం చుట్టూత నవగ్రహాలకి వేర్వేరుగా దేవాలయాలు ఉన్న సంగతి తెలిసిందే కదండి. ఈరోజు మనం నవగ్రహాల్లో ఒకటైన అంగారక, అదే అండి కుజగ్రహానికి సంబంధించిన వైతీశ్వరన్ కోవెల్కి వెళ్దాం పదండి. ఈ దేవాలయం కుంభకోణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ అంగారకుడికి పూజ చేయడం వల్ల అనేక వ్యాధులు అంగారకుడు పోగొడతాడని భక్తుల నమ్మకం అన్నమాట. ధైర్యం, విజయం, శక్తికి అంగారకుడే కారణం కదండి. అందుకే అంగారకుడు పూజ చేయడం వల్ల మనకి ధైర్యం, విజయం, శక్తి అన్నీ లభిస్తాయని భక్తులు నమ్ముతారు. సూర్యుడు అంగారకుడిని పూజించాడని స్థల పురాణం చెప్తుందండి. వివాహం ఆలస్యమైతే అంగారక క్షేత్రాన్ని దర్శిస్తే వెంటనే పెళ్ళైపోతుంది. ఈ ఆలయం చాలా పురాతనమైనదండి. ఇక్కడ శివుణ్ణి వైద్యనాథర్ అంటారు, అంటే వైద్యుని దేవుడు అని అర్థం. ఎందుకంటేనండి, ఇక్కడ దేవాలయం దర్శించి పూజలు చేయడం వల్ల అనేక భయంకరమైన వ్యాధులు నయమవుతాయని భక్తులు నమ్ముతారండి. ఇక్కడ ఆలయ చెరువులోని పవిత్ర జలాలు భక్తులు అన్ని వ్యాధులు నయం చేస్తుందని కూడా నమ్ముతారు. కుజదోషం ఉన్న వారికి ఇక్కడ ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుందండి. ఇక్కడ హోమాలు కూడా నిర్వహిస్తారు. అలా కుజదోషంతో పూజ చేయించుకునే వాళ్ళు ముందు ఇక్కడ జటాయు కుండంలో స్నానం చేసి తర్వాత దేవాలయం వాళ్ళు ఇచ్చే అంటే పూజా సామాగ్రితో ఇక్కడ పూజలు చేస్తారనమాట. కుజదోష పూజ చేయడం వల్ల దోష యొక్క దుష్ప్రభావాలు తగ్గుతాయని భక్తుల నమ్మకం అండి. ఈ దోష పూజకి మంగళవారం అయితే ఉత్తమం అని చెప్తారు. ఇక్కడ చేసే కుజదోష పూజ వల్ల వైవాహిక జీవితంలో విభేదాలను తగ్గిస్తుందని చెప్తారు. అంతేకాకుండా వివాహాల ఆలస్యం కాకుండా ఉండడానికి, జాతకంలో కుజగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చేసే హోమం సహాయంతో జన్మ జాతకంలో కర్మ సమస్యలను పరిష్కరించవచ్చు. మనందరికీ ఆ కుజగ్రహం యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.